మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, వెంకటేశ్వర స్వామికి సంబంధించి 7 శనివారాల వ్రతం ఈ మధ్యన బాగా వింటున్నాను. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండింగ్ ఉంది. ఎవరు చూసినా కూడా మేము ఈ వ్రతం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కొన్ని విశేషమైన ఆలయాలకు కూడా వెళ్తున్నారు వ్రతం చేసుకున్న తర్వాత. ఏంటి వ్రత కథ ఏంటి? అసలు దీన్ని ఎవరు చేయాలి? ఏ విధంగా చేయాలి? ఎలాంటి కోరికలు ఉన్నవాళ్ళు ఈ వ్రతం చేసుకుంటే బాగుంటుంది? ఓవరాల్గా దీని ప్రాసెస్ ఏంటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, నమో నారాయణాయ నమః. ఇక్కడ 7 శనివారాల వ్రతం అనేటటువంటిది పురాణ పద్ధతి నుంచే ఉన్నటువంటి ఆచారం. ఇది చాలా మట్టుకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల స్వామిని ఆరాధించేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలి అంటే తీరని కోరికలు ఉన్నటువంటి వారు, అలాగే భార్యాభర్తల మధ్య వైరం ఉన్నటువంటి వారు, అంటే ఎప్పటికీ చీటికి మరి గొడవలు పడుతున్నారు అని అనేకునేటటువంటి వాళ్ళు, ఇంట్లో సమస్యలు ఆర్థిక పరంగా కానీ మామూలుగా మానసికంగా కానీ ఇది ఆర్థిక బాధలు పడుతున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క 7 శనివారాల వ్రతాన్ని చేసుకోవచ్చు. చాలామంది నన్ను గతంలో కూడా కొంతమంది అడిగారు, ఏంటండి ఇది కేవలం ఆడవారే చేసుకోవచ్చా, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చా, మగవాళ్ళు వ్రతాలు చేయడం ఏంటండి? దేవుడి దగ్గర ఆడ మగ అనే తారతమ్య భేదం లేదు. స్త్రీ పురుష భేదం అనేది మనకు మాత్రమే తప్ప భగవంతుడికి అలాంటిది. 7 శనివారాల వ్రతం నిజానికి దంపతియుక్తంగా చేసుకోవాలి అని శాస్త్రం. అంటే దంపతులు, అంటే గతంలో కూడా దంపతులు మాత్రమే చేసుకోవాలి అనేటటువంటి విధానంతో ఇది చాలా మట్టుకు ఎంతో మంది ఆచరించారు. అంటే ఎందుకు దంపతియుక్తంగా అని అంటే, ఎప్పుడైనా వివాహమైన తర్వాత వ్రతము, యజ్ఞము, యాగము, పూజలు, ఆ తర్వాత వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా దంపతయుక్తంగా చేసుకుంటేనే చేసుకున్న దానికి పుణ్యము పురుషార్థం దక్కుతుంది. అలా కాదండి, మా ఆయన నా మాట వినడండి, అయ్యో మా ఆయన పూజ అంటేనే విరక్తి పడతాడండి, అయ్యో మా ఆయన పూజల్లో కూర్చోమంటే సమయం ఉండదండి, ఇవన్నీ చెప్తే మీరు వ్రతం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకు అనంటే భగవంతుడి యొక్క వ్రతం అనేటటువంటిది దంపతయుక్తంగా చేసుకుంటే దాని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం. నీకు ఈ శరీరాన్ని ఇచ్చి, ఈ ప్రాణాన్ని ఇచ్చి, ఈ దేహాన్ని ఇచ్చి, నీకు ఇన్ని రకాలైనటువంటి లగ్జరీ లైఫ్ని అనుభవించేలా నీకు ఇంత శరీరాన్ని ఇచ్చాడు. ఆ భగవంతుడికి నువ్వు కాస్త సమయం కేటాయించకపోతే నీ జన్మ దుర్లభమైనటువంటి జన్మ అని గుర్తుపెట్టుకోండి ఎవరైనా. అందుకే 7 శనివారాల వ్రతం చేసేటటువంటి వారు దంపతయుక్తంగానే చేయాలి. అలాగే దంపతయుక్తంగా చేయడంతో పాటు చక్కగా ప్రతి శనివారం, మళ్ళీ 7 శనివారాలతో పాటు 8వ శనివారం, దీనికి వడ్డీ అంటాము. అంటే వడ్డీ కాసుల వాడు కాబట్టి 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత వడ్డీగా మనం ఇంకొకసారి కూడా వ్రతం చేయాలి. చెల్లింపు వ్రతం అని కూడా అనుకోవచ్చు. అలాగే 7 శనివారాల వ్రతము అని అంటే 7 శనివారాల వ్రతము అనేటటువంటిది 7 వారాలు చేస్తారు, వడ్డీ మర్చిపోతారు. వడ్డీ కాసుల వాడికి వడ్డీ కూడా చెల్లించవలసిందే. అంటే దాదాపుగా 8 వారాలు చేయాలి అనేది శాస్త్రం. రెండో విషయం ఏమిటంటే 7 శనివారాల వ్రతం చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసిన నియమం బ్రహ్మచర్యం పాటించాలి, ఉపవాస దీక్ష పాటించాలి. ఆ రోజున తప్పకుండా తలస్నానం ఆచరణ చేసుకోవాలి. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో మాట వరసకు కూడా అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే ధర్మాచరణ కలిగినటువంటి ధర్మబద్ధమైనటువంటి వ్రతం చేసేటప్పుడు మనం కూడా ధర్మబద్ధంగా ఆ ఒక్క రోజైనా సరే, మనం మామూలుగా రోజు ఏదో ఒక చిన్న అబద్ధం ఆడితే మన దినం గడవదు. ఏదో ఒక అబద్ధం ఆడతాం. అయ్యో పలానా ఎక్కడున్నారో నాయన అంటే ఇదిగో వచ్చేస్తున్న 5 నిమిషాల్లో అంటారు, వాడు ఎక్కడో గంట ముందు ఉంటాడు. అట్లా అంటే చిన్న చిన్న అబద్ధాలు కూడా అస్సలు ఆడకూడదు. స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి 7 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టాలి. ఒకే రకమైనటువంటిది కాదు, 7 రకాలైనటువంటి నైవేద్యాలు. నువ్వు ఏది అనుకుంటే అది, ఫలానా నువ్వు ఇదే పెట్టాలి అనేటటువంటిది 7 రకాలైనటువంటి నైవేద్యాలు. నీకు ఏది అనుకూలం ఉంటే అది. పులిహోర పెట్టవచ్చు, లడ్డూలు పెట్టవచ్చు, పాయసం పరమాన్నం పెట్టవచ్చు, అలాగే చక్కెర పొంగలి పెట్టవచ్చు, అలాగే ఈ బెల్లపుతో చేసినటువంటి లడ్డూలు పెట్టవచ్చు. స్వామివారికి ఇష్టమైనది లడ్డు అంటేనే స్వామివారికి, అట్లా లడ్డూలో ఎన్ని ఉంటే అని సిరా నైవేద్యం పెట్టవచ్చు, వడ పానకం పెట్టవచ్చు, అంటే వడపప్పు పానకము పెట్టవచ్చు. ఈ రకంగా ఏది అనుకూలము, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ఇవన్నీతో పాటు ఈ యొక్క లడ్డూలు ఏ రకమైనటువంటిది ఉంటే ఆ రకమైనటువంటివి, ఇలా 7 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టాలి. చక్కగా స్వామివారికి ఇష్టమైన తులసి మాల స్వామివారికి చాలా ఇష్టం.
తప్పకుండా ఆ రోజున మీరు పూలల్లో ఉన్నటువంటి విధానాల్లో ఎల్లో రంగులో ఉన్నటువంటి పూలతో పాటు తులసి మాల వేయాలి, ఎల్లో రంగులో ఉన్నటువంటి మాల స్వామివారికి తప్పకుండా వేయాలి. ఆ రోజున స్వామివారి కథను వినాలి. స్వామివారికి 7 శనివారాల వ్రతం అనేటటువంటిది కూడా కథ ఒకటి ఉంటుంది. మన మామూలు సత్యనారాయణ స్వామి కథలో ఎలాగైతే వింటామో అలాగే 7 శనివారాల వ్రత కథ కూడా ఉంటుంది. 7 శనివారాలు పూజ విధానం ఒకేలా ఉంటుందంటారు, లేదంటే వారానికి డిఫరెన్స్ ఏదైనా? ఒకేలా ఉంటుంది. 7 శనివారాల వ్రతం ఒకేలా ఉంటుంది. వ్రతం ఇక్కడ 7 శనివారాలు కదా అని చెప్పేసి 7 శనివారాలు డిఫరెంట్ లో ఉండదు. ఒకే రకమైనటువంటి 7 శనివారాలు చేసుకోవాలి. ఇది కూడా భక్తిపూర్వకంగా, నియమపూర్వకంగా, ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా అన్ని రకాలుగా నువ్వు చేసుకుంటే నీకు భగవంతుడనేవాడు నీకు 9వ వారం నీ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి. ముఖ్యంగా వివాహం కాని వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, ఇంట్లో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నటువంటి వారు, ఇంట్లో మనశ్శాంతి లేనటువంటి వారు, ఇలా ఏవైతే మీరు ఏ దుఃఖంతో ఏ బాధ అయితే పడుతున్నారో అలాంటి దుఃఖాన్ని మీరు దూరం చేసుకోవడానికి 7 శనివారాల వ్రతం మీ జీవితాన్ని మార్చే అద్భుతమైనటువంటి వ్రతం. అయితే నేను గతంలో ఈ 7 శనివారాల వ్రతము కొంతమంది చేసుకుంటున్న, అంటే కొంతమంది రెడ్డిలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు అని అంటే ఏ రకంగా అంటే వాళ్ళకి ప్రాసెస్ చెప్పా. వాళ్ళకు ప్రాసెస్ చెప్పడంతో పాటు వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి యంత్రం ఇచ్చా. ఆ యంత్రాన్ని ఆ యొక్క 7 శనివారాల వ్రతంలో పెట్టుకొని 7 శనివారాలు అయిన తర్వాత అది గుమ్మం మీద పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ధనవర్షం అంటే వితిన్ ఒక 3 years లో వాళ్ళకు ఉన్నటువంటి అప్పులన్నీ పోవడంతో పాటు వాళ్ళు ఇప్పుడు 10 మందికి అప్పులు ఇచ్చే స్టేజ్లో ఉన్నారు. అంటే బికాజ్ నమ్మకం, అంటే కష్టకాలం నుంచి బయటపడ్డారు కదా, దాని యొక్క ఫలితం వాళ్ళు ఆస్వాదించి ఈ రోజున మంచి టాప్ పొజిషన్లో ఉన్నారండి. అంటే ఆ రకంగా నమ్మకంతో చేసుకోవాలి, ఆ రకమైనటువంటి పూజా విధానాలు చేసుకోవాలి. చేసుకుంటే 7 శనివారాల వ్రతం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి 7 కొండల వ్రతం కాబట్టి అందుకే 7 శనివారాలు 7 కొండలు, అలాగే 7 శనివారాలు 7 రోజులు ఉపవాస దీక్షలు, 7 శనివారాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి స్వామివారికి కైంకర్యాలు చేయడం, ధూప దీప నైవేద్యాలతో కైంకర్యాలు చేయడం, చక్కగా ఆ రోజున నేల మీద పడుకోవడం. ఆ రోజున మనము లగ్జరీ లైఫ్, నాకు బెడ్ ఉంది, ఏసీ ఉంది కాదు, కటిక నేల కాకుండా దాని మీద ఏదైనా చాపలను దిండో ఏదో వేసుకొని నేల మీద పడుకోవడం, ఇవన్నీ కూడా 7 శనివారాల వ్రతంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విధానాలు. ఈ రకంగా చేసుకుంటే మళ్ళీ ఆ రోజున స్వామివారికి నేతి దీపాలు పెట్టాలి. స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యం పాత్రలు మళ్ళీ దేనికి కూడా వాడకూడదు. చాలా మంది చేసే తప్పులు ఏంటో తెలుసా అండి, ఇక్కడ స్వామివారి దగ్గర వాడతారు, మళ్ళీ ఇంట్లో వంటకు వాడుకుంటుంటారు. ఇక్కడ స్వామివారి దగ్గర వాడుకుంటారు, మళ్ళీ దాంట్లో నాన్ వెజ్ ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అలా అక్కడ స్వామివారికి వినియోగించేటటువంటి ప్రతి వస్తువు స్వామివారికి అంకితం చేయాలి తప్ప మళ్ళీ మనం ఇంట్లో వాడుకోవడానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఈ 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఉద్యాపన చేస్తామో మంటపంతో సహా మళ్ళీ బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టాలి. ప్రతి ఒక్క వారము, అంటే మీరు చేసిన ప్రతి ఒక్క వారం బ్రాహ్మణ దంపతులను పిలిచి ప్రతి ఒక్క వారము భోజనం పెట్టాలి. అంటే 7 వారాలకు 7 మంది దంపతులు కావాలి. మళ్ళీ చిట్ట చివరి ఉద్యాపన సమయం ఉంటుంది కదా, ఆ రోజున మళ్ళీ 8 మంది బ్రాహ్మణులు పిలవాలి. 8 మంది బ్రాహ్మణులు పిలిచి చక్కగా వాళ్లకు భోజనాలు పెట్టి వాళ్ళకు వస్త్ర సహితంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే వాళ్లకు జీవితంలో కాదు, లేదు, రాదు అనుకున్నటువంటి సమస్య ఉండదు. ఇక వాళ్ళ జీవితంలో సమస్యలు అంటూనే ఉండవు. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుందండి. గురుగారు, ఈ వ్రతం స్టార్ట్ చేసాము, ఒక 2 వారాలు అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అడ్డంకి వచ్చింది, మరి ప్రాసెస్ ఏంటి, ఆపేయాలా, మళ్ళీ మొదలు పెట్టచ్చా, ఏంటి అప్పుడు? ఎప్పుడైనా మీకు అడ్డంకులు ఒకవేళ ఉంటే గనక దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్రతం ప్రారంభం చేసుకోవాలి తప్ప, ఎందుకంటే నెలసరి వస్తుంది అనేటటువంటి డేటు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ డేటు తెలుసుకుని ఆ డేటు వదిలివేసేసి ఎప్పుడైతే నువ్వు వ్రతం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటావు అది లేదు, అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఏదైనా అయ్యింది, కాలం చేసినా, లేదు వాళ్ళ ఇంట్లో ఏదైనా డేట్ వచ్చినా, లేదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఆ రోజున ఏం చెయ్యాలి అని అంటే గనక అవకాశం ఉంది. అంటే వీళ్ళకి ఎలాంటి ముట్టు మైల లేదు అని అంటే గనక వీళ్ళు వ్రతం చేసుకొని, అలాంటి వారు ఎవరైనా ఉంటే కాస్త దూరంగా ఉంటే గనక ఈ వ్రతం చేసుకోవచ్చు. లేదు అలాంటి సమయం ఇంట్లో
చాలా మంది ఈ మధ్య కాలంలో ఏంటంటే అంటుముట్టు అంతా కలిపేస్తున్నారండి. కాబట్టి అంటుముట్టు కలిపేసుకుంటే గనక నిజానికి అలాంటి విధానాలు పనికిరావు. అందుకే నేనేమంటాను, అంటుముట్టు అనేటటువంటిది శాస్త్రబద్ధంగా ఎందుకు, ఇదిగో ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు ఇలా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను నేను బయట అయ్యాను, బయట అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, నేను అన్ని ముట్టుకున్నాను అనుకోండి, అవి కూడా ముట్టుడైపోతాయి. వాటన్ని మనం శుభ్రపరచుకోలేము. అలాంటప్పుడు ఏమవుతుంది, అవి రోజు మలినంగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి అందుకే నేను ఏం చెప్తానంటే, ఇంట్లో ఎవరైనా వ్రతం చేసుకునేటప్పుడు ముట్టు, అంటు, మైల ఇలాంటివి ఉన్నప్పుడు దానికి కాస్త దూరంగా ఉండాలి, అలాంటి వాటికి కాస్త దూరంగా పెట్టుకోవాలి అనేది అందుకే చెప్తాము గతంలో. ఎందుకు అంటే, అందుకే గతంలో ఏం చేసేవారంటే, అంటు ముట్టు మైల ఏదన్నా ఉంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గది ఇచ్చేవాళ్ళు, ఆ గదిలోంచి బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాదు కదండి, ఇంట్లోనే అన్ని చేసేసుకుంటున్నారు. ఇదేమో తప్ప, ఇదేం ప్రకృతి ఇదే కదా, ప్రకృతిదే. కానీ ప్రకృతి అన్నప్పుడు ఆ ప్రకృతిని నువ్వు వికృతి చేసుకోకూడదు. ప్రకృతిలో ఇది భాగమే. కానీ అలా ఉన్నప్పుడు నువ్వు పక్కన కూర్చోవడము లేదా ఒక గదిలో కూర్చోవడం మాత్రమే చేసుకోవాలి తప్ప, ఇదేంట్లో ఇది కలియుగము, ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎవరు పాటిస్తున్నారంటే, నువ్వు ఏదైనా సత్కర్మలు ఆచరించినప్పుడు ఇదిగో ఇది దోషం నీకు జీవితంలో అంటుతుంది. అందుకే అలాంటివి చేసుకోకూడదని చెప్తాం. ఎలాంటి తప్పులు చేయడం ద్వారా 7 వారాల వ్రతం చేసినా కూడా ఆ ఫలితం అనేది మనకు దక్కకుండా పోతుందంటారు? అంటే ముఖ్యంగా చేసే మనస్సు, ఆలోచన, బుద్ధి, మనము బాగుపడాలి, మన కుటుంబం సౌఖ్యంగా ఉండాలి, మనకు ఎలాంటి అల్లర్లు ఉండకూడదు, మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, ధన పరంగా లేదా కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని సత్కర్మతో నువ్వు చేశావు, ధర్మబద్ధమైనటువంటి కోరికతో చేశావు అని అంటే ఆ వ్రతం తప్పకుండా నీకు సత్ఫలితాలను ఇస్తుంది. నువ్వు అది కాకుండా మనసులో కల్మషం పెట్టుకొని ఎవరినైనా నాశనం చేయాలి, లేదు వాళ్ళకంటే మనం గొప్ప నిరూపించుకోవాలి, ఒక పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాడు చేసుకున్నాడు కదా నేను చేసుకోవాలి అని జీవితంలో ఎప్పుడు వ్రతాలు చేసుకోకండి. నీకు మనస్సులో బుద్ధి పుట్టి సంకల్పం పుట్టితే కనుక మీరు వ్రతం చేసుకోవాలి తప్ప, వాడు ఏదో చేసుకున్న వాడు బాగుపడుతున్నారు కదా మనం కూడా చేసుకొని మనం కూడా బాగుపడదాం అని ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకోకండి. ఎందుకు, వాడేదో చేసుకున్నారని చెప్పి వాడిని చూసి మనం చేసుకోవడం కాదు. మన మనస్సులో, మన బుద్ధిలో ఆలోచన రావాలి, ప్రేరేపణ రావాలి, భగవత్ సంకల్పం రావాలి, నియమనిష్టలుగా ఉండాలి. ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఉంటేనే 7 శనివారాల వ్రతం మీరు చేసుకోవడానికి అర్హత కలుగుతుంది. ఒకవేళ మీరు అలా చేసుకుందాం అనుకున్నా భగవంతుడు మీకు ఆజ్ఞ ఇవ్వడు. ఎందుకు, ఆయన ఆజ్ఞ లేనిదే మనం వ్రతం చేసుకోలేము. ఒకవేళ చేసుకుందామంటే అదే రోజున ఏదో ఒక అపాయం వచ్చి పడుతుంది, ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతుంది. కాబట్టి ఆయన, మనం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరో చూడట్లేదు కదా అని మనం ఇలా తిరిగామనుకోండి అందరూ చూస్తారు. అలాగే మనము ఏదో ఒక మన మనసులో కోరిక ఎదుటి వారికి తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఆయన నీకు నిజంగా చేసుకోవాలనే సంకల్పం ఉంటే ఆయనే నీకు ప్రేరేపిస్తాడు. ఒకవేళ చేసుకుందాము అని అనుకున్నా ఆయన అనుగ్రహం లేకపోతే నువ్వు చేసుకోలేవు. గురుగారికి వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఏదన్నా వస్తువు తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తే మంచిదంటారా? వ్రతం పూర్తయిపోయిందంటే ఒక్కసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఎందుకంటే 7 కొండల స్వామి వారి యొక్క వ్రతం చేశాము చక్కగా. లేదు తిరుపతికి వెళ్ళడానికి అవకాశం లేదయ్యా, ఆ లైన్లో నిలబడలేమయ్యా అని అనుకుంటే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తే చాలా విశేషం. కాకపోతే పుణ్యక్షేత్రము, 7 కొండల వారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం, అలాంటి క్షేత్రానికి వెళ్ళడం ద్వారా మనకు పుణ్యం పురుషార్థం కలుగుతుంది. అంటే చక్కగా తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఒక రోజు నిద్ర చేసి చక్కగా ఇంటికి వస్తే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మనం పరిపూర్ణంగా పొందుతాం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.